పిల్లలు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా, లాంగ్ టర్మ్కి వెళ్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దీని గురించి నేను చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నానండి. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ దగ్గర రెండు మూడు సెంటర్స్ దగ్గర నేను ఉన్నానండి. ఒక 2 సెంటర్స్ మేజర్గా ఉన్నాను. చాలామంది పిల్లలు ఏడుస్తూ బయటకు వచ్చారు. ఏడుస్తూ బయటకు వచ్చిన పిల్లల్ని నేను చూసి బాధేసి అడిగాను, ఏమ్మా ఏడుస్తూ బయటకు వస్తున్నావు అంటే, పేపర్ చాలా కష్టంగా ఇచ్చారండి, పేపర్ మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పారు. కానీ బాగా ఏడుస్తూ బయటకు వచ్చిన వాళ్ళు, బాగా ఏడ్చిన వాళ్ళు ఎవరంటే, 1వ లాంగ్ టర్మ్, 2వ లాంగ్ టర్మ్, 3వ లాంగ్ టర్మ్, 4వ లాంగ్ టర్మ్ తీసుకున్న పిల్లలు బాగా ఏడుస్తూ వచ్చారండి. బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అయిపోయిన తర్వాత నేను కొంతమందితో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే కొంతమందితో మాట్లాడటం జరిగిందండి. ఒక 2 రోజులు ఆగిన తర్వాత మాట్లాడితే వాళ్ళని నేను అడిగాను, మీరు బాగా బాధపడుతున్నారు కదమ్మా, ఇంకొక లాంగ్ టర్మ్ చేయొచ్చు కదా అన్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను సార్. చాలామంది పిల్లలతో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. వాళ్ళు అన్నది ఏంటంటే, సార్ నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ చేసినప్పుడు నాకు 250 మార్కులు వచ్చినాయండి. నేను మా పేరెంట్స్ని ఒప్పించి నేనేం చేశానంటే, నేను అప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇస్తే నాకు మంచి మార్కులు వస్తాయని చెప్పానండి. అంటే నేను ఇంటర్మీడియట్లో ఐపీ చదివాను, ఆబ్జెక్టివ్ చదివాను, రికార్డ్స్ రాశాను, కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది. నేను కంప్లీట్గా 1 ఇయర్ కనుక లాంగ్ టర్మ్ చేస్తే నాకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నానండి. వాళ్ళు లాంగ్ టర్మ్ పంపించినప్పుడు నాకు 250 మార్కులు వచ్చిన దాన్ని ఒక 100 మార్కులు పెరిగినాయి, 350 మార్కులు వచ్చినాయండి. తర్వాత నేను అప్పుడు మా పేరెంట్స్ చెప్పాను, చూసావా ఒక లాంగ్ టర్మ్ చేస్తే 100 పెరిగినాయి, మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్ చేస్తే నేను మంచి మార్కులు తెచ్చుకుంటానని మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాను. అప్పుడు మళ్ళీ ఇంకో 100 పెరిగినాయి, 450 మార్కులు వచ్చినాయండి. అంటే మీరు ఇక్కడ గమనించండి, కొంతమంది పిల్లలు 300 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 400 మార్కులు వచ్చిన వాళ్ళు, వీళ్ళకి 100 పెరుగుతూ వచ్చినాయండి. అయితే లాస్ట్ ఇయర్ 601 దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 601 దగ్గర వచ్చి ఆగేసరికి మిగిలిన పిల్లలు ఏం చేశారండి, ఈ కట్ ఆఫ్ అంటే 600 లోపు వచ్చిన పిల్లలు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ లాంగ్ టర్మ్కి వచ్చారండి. కానీ ఇక్కడ మీరు గమనించండి, నీట్ ఎగ్జామ్ రాసి సీట్ రాని పిల్లలు, లాంగ్ టర్మ్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా 150 నుంచి 200 మార్కులు తగ్గినాయండి వాళ్ళకి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈ లాంగ్ టర్మ్కి వెళ్ళటం రావటం అనేది పెద్ద సమస్య కాదండి, ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే మార్కులు బాగా తగ్గినాయి, నేను ఇంకా లాంగ్ టర్మ్ చేస్తే ఇబ్బంది పడతాను. ఎందుకు ఇబ్బంది పడతానంటే, ఈసారి పేపర్ ఇంకా టఫ్గా ఇచ్చాడు అనుకోండి, అసలు ఈ మార్కులు కూడా రావు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా కాలేజీ వాళ్ళు మాకు 1 గంట, గంటన్నర తర్వాత కీ పెట్టారండి. కీ చూసిన తర్వాత మేము కీ చూసుకునేటప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ ఒక 1 అవర్ ఆగిన తర్వాత మేము పంపించిన కీ తప్పని చెప్పి మళ్ళీ రివైజ్డ్ కీ ఇచ్చారండి. సరే దాన్ని చూసుకుంటా ఉంటే మళ్ళీ 1 గంట ఆగి మళ్ళీ రివైజ్డ్ కీ వచ్చిందండి, మళ్ళా గంటకి రివైజ్డ్ కీ వచ్చిందండి. అప్పుడు నాకు క్లియర్గా పిక్చర్ అంతా అర్థమైపోయింది. ఏంటంటే, మనకెవరైతే పాఠం చెప్పారో, అంటే మనకెవరైతే చాప్టర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పారో వాళ్ళు పక్కన బుక్ పెట్టుకొని ఈ పేపర్కి ఆన్సర్ చేయడానికి 1కి 4 సార్లు రివైజ్డ్ కీ ఇచ్చారు. అంటే ఎవరైతే మనకి ఈ లెసన్ చెప్పారో ఆయనకే అర్థం కాలేదు, పేపర్ ఎలా ఇచ్చాడనేది 1కి 4 సార్లు చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అది కూడా బుక్ చూసి ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అయితే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, సార్ ఇప్పుడు నేను లాంగ్ టర్మ్కి వెళ్తే ఆ చెప్పే లెక్చరరు ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకోవడానికి ఖచ్చితంగా 1 ఇయర్ పడుతుందండి, ఆయన నేర్చుకున్నాక నాకు ఎప్పుడు చెప్పగలడు, ఆ ఇబ్బంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదురవబోతుందండి, అందుకని నాకు ఆలోచన లేదన్నాడండి. ఒక మంచి నిర్ణయం అండి. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఆలోచించుకొని మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంతకంటే కష్టంగా పేపర్ ఇస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా రావు మనకి. పేపర్ ఈజీగా వస్తే ఏమవుతుందంటే మీకు కట్ ఆఫ్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ వేరియేషన్స్ గమనించి తక్కువ సీట్లు ఉండడంతో మనకు సీట్ అనే ఉద్దేశానికి మీరు రావాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కౌన్సిలింగ్ గురించి కానీ, అలాగే కట్ ఆఫ్ గురించి కానీ, సీట్ల వేరియేషన్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద నెంబర్లకి ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే మీరు మంచి భవిష్యత్తుతో ముందుండాలని మనస్ఫూర్తిగా ఎంబీబీఎస్ ఛానల్ వారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.